సో విన్నారుగా మీరు 15,000 కడితే చాలు గోవాకి వెళ్ళొచ్చు, అలాగే ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు. అది ఓ ఐడి క్రియేట్ చేసుకొని, ఒక ఐడి క్రియేట్ చేసుకొని ఆ ఐడి పేరుపై మరో ఇద్దరితో డబ్బులు కట్టించాలి, అంటే 30,000 రూపాయలు కట్టించాలి. ఇలా కట్టిస్తే మీకు 10,000 రూపాయల కమిషన్ వస్తుంది. ఒక్కొక్కరు మరో ఇద్దరిని చేర్పించారు అనుకోండి, వాళ్ళ పేరుపై మరో 3,000 కమిషన్ మీకు అందుతుంది. ఇలా ఎంత మందిని చేర్చితే అంత కమిషన్ వస్తుందన్నమాట. మనం ఎప్పుడైతే 8,000 బుక్ చేసుకుంటామో లోపల రమేష్ 8,000 బుక్ చేసుకుంటామో మన కంపెనీ ఏంటంటే డౌన్ పేమెంట్ రిసిప్ట్ ఇస్తుంది, అడ్వాన్స్ పేమెంట్ చేసినట్టు బుకింగ్ చేసుకున్నట్టు. దాంతో పాటు ఒక ఐడి నెంబర్ అని ఇస్తుంది, ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. మనం కూడా ఏడీఎంఎస్ మల్టీ లెవెల్ మోసం జోరుగా సాగుతోందన్న విషయం తెలుసుకున్న బిగ్ టీవీ రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో తిరుగుతోన్న నంబర్స్ కి ఫోన్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి మీరు కూడా చూడండి. నంబర్ 1 వెహికల్ ఇది, చాలా సూపర్ ఉంటుంది, క్వాలిటీ వెహికల్. కంపెనీ ఏంటంటే డౌన్ పేమెంట్ రిసిప్ట్ ఇస్తుంది, అడ్వాన్స్ పేమెంట్ చేసినట్టు బుకింగ్ చేసుకున్నట్టు. దాంతో పాటు ఒక ఐడి నెంబర్ అని ఇస్తుంది, ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. మనం కూడా ఎల్ఐసి ఏజెంట్ లాగా అట్లా మనం కూడా రెఫర్ చేయొచ్చు. అంటే ఈ కంపెనీకి ఏజెంట్ కావాలన్నా, కంపెనీ ప్రమోషన్ చేయడానికి రెఫర్ చేయడానికి వరకు మనం ఉంటాం అన్నట్టు. ఇప్పుడు మనకి ఎట్లా అమౌంట్ ఎట్లా ఇస్తారు మరి వేరే వాళ్ళని జాయిన్ చేస్తే? ఇలా 5 రకాల ఇన్కమ్లు ఉంటాయి. మొదటిది రెఫరల్ ఇన్కమ్. అంటే ఎట్లానా రెఫరెన్స్ ఎట్లా? ఇప్పుడు మీకు నేను ఎట్లయితే డీటెయిల్స్ ఇచ్చి 8,000 బుకింగ్ ఇస్తున్నాను, నాకు 2,500 రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. మీకు వస్తుంది? నాకు వస్తుంది. ఇప్పుడు మీకు నేను డీటెయిల్స్ ఇచ్చి మీకు బుకింగ్ ఇస్తున్నా కనుక మీరు ఎవరికైనా బుకింగ్ ఇస్తారు కదా, మీకు 2,500 వస్తుంది, నాకు 1,500 వస్తుంది జతకు. అంటే నాకు మీరు బుక్ చేసే ఒక్కదాంతో కాదు, మీరు బుక్ చేసే దాంతో పాటు ఇంకొకటి జత అయినప్పుడు 1,500 వస్తుంది నాకు. మీకు 1,500, మాకు 2,500, 4,000. అది కరెక్ట్ అండి. మనం ఎప్పుడైతే సో ఇది ఇలా సాగుతోంది దందా. ఈ కంపెనీ సంగతి ఏంటో తెలీదు, ఆ కంపెనీ మార్కెట్ విలువ ఏంటో తెలీదు, ఏదైనా నష్టం వస్తే పరిస్థితి ఏంటో అసలు తెలీదు. చేర్పించాలి, కమిషన్ తీసుకోవాలి. ప్రస్తుతం ఇదే టార్గెట్తో ఈ కంపెనీ అయితే దూసుకుపోతోంది. అంతేకాదు వాళ్ళ మోటివేషన్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి మీరు వినేయండి. మనకి నెలకి ఎంతవరకు సంపాదించవచ్చు అన్న ఇందులో? వాస్తవంగా కంపెనీ మనకు 15 లక్షలు తీసుకునే అవకాశం ఇస్తుంది నెలకు. ఒక నెల డైలీ 50,000 తీసుకునే అవకాశం ఉంది కంపెనీలో. మన టీమ్ లా ఇప్పటికి 8 మంది డైలీ 50,000, నెలకు 15 లక్షలు తీసుకుంటారు ఆల్రెడీ మన టీమ్ లా. మొత్తం ఓవరాల్ కంపెనీలో 300 కన్నా ఎక్కువ మంది తీసుకుంటారు డైలీ 50,000. ఇంతకుముందు ఏం చేస్తారు? బిజినెస్ డ్రైవింగ్ చేస్తా. డ్రైవర్ సూపర్, మంచి లైఫ్ టర్నింగ్ అవుతుంది ఇది. దీనిలో మీరు డ్రైవర్ జాబ్ చేసుకుంటే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు నెలకు 5 లక్షలు ఇన్కమ్ వచ్చినాడు, నువ్వు పూర్తిగా దీనిలో ఇన్వాల్వ్ అయ్యాలి. సరే అన్న, ఓకే. ఇప్పుడు మన టీమ్ లో 5 lakhs నుండి 10 lakhs తీసుకుంటే ఒక 1000 మంది ఉన్నారు నెలకి. నెలకు మినిమం 5 lakhs నుండి 10 lakhs తీసుకుంటే 1,000+ మెంబర్స్ ఉన్నారు మన టీమ్ లోనే. సో విన్నారుగా, నెలకు 15 లక్షలు సంపాదించవచ్చు, మినిమం 5 లక్షలు సంపాదించవచ్చు, లైఫ్ టర్న్ అయిపోతుంది అంటూ ఇలాగా మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉన్నారు. ఇలా మాట్లాడిన ఏజెంట్ ఓ హోటల్లో జరిగే మీటింగ్కి కూడా రావాలని ఆహ్వానించారు. మీటింగ్కి వచ్చేందుకు 2,600 రూపాయలు కట్టాలన్నారు. సరే, ఆ విషయం కూడా తెలుసుకుందామని బిగ్ టీవీ అక్కడికి కూడా వెళ్ళింది.